రవితేజ మూవీ చూడాలంటేనే పెద్ద హెడేక్గా మారింది. సో రవితేజ కథలు ఎంచుకోవడం మానేశాడా, జస్ట్ వచ్చిన డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయొద్దని ఒప్పుకోవాల్సి వస్తుందా తెలీదు. కానీ ఈ మధ్యకాలంలో రవితేజ అన్ని డిసప్పాయింట్ మూవీసే. తో కథ ఎక్కడ పొంతన లేని కథలు ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇరుముడితోని కొత్త రవితేజ బయటికి రావడం జరుగుతుంది. అప్పట్లో కొత్తలో రవితేజ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా రవితేజ కంబ్యాక్ అయినట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా ఇరుముడి ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇంప్రెస్గా ఉంది. అయ్యప్ప మాల వేసుకొని ఇరుముడి వింటేజ్ రవితేజను చూడబోతున్నాం. అసలైన మాస్ మహారాజా మళ్ళీ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. డెఫినెట్గా ఇరుముడి చాలా బాగా హిట్ అవుతుంది, చాలా మంచి సినిమా కూడా అవుతుందని నమ్ముతున్నాను. డెఫినెట్గా ఈసారి రవితేజని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. డెఫినెట్గా ఇరుముడి సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది, చూడాలని ఆశ కూడా సినిమా మీద కలిగిస్తుంది. డెఫినెట్గా 22 ఆగస్ట్కి చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై హింద్.